హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మగ మహారాజా. నేను మీ రాజా. మా ఫ్రెండ్ ఒకడు డైరీ ఫామ్ పెట్టాడండి. అదో జాబ్లో ఏం చేస్తాం, 95 చిరాకు వచ్చేస్తుంది అని చెప్పి జాబ్ మానేసి బిజినెస్ చేద్దాం అని చెప్పి డైరీ ఫామ్ పెట్టాడు. ఇంచుమించు 25 లక్షలు వాడి దగ్గర దాచుకున్న డబ్బులు, వాళ్ళ అమ్మగారి డాడీ ఇచ్చిన డబ్బులు, బ్యాంక్ లోను అప్పులు అవి చేసి మొత్తం మీద మూవ్ చేసి 25 లక్షలు పెట్టి డైరీ ఫామ్ పెట్టాడు. సంవత్సరం అయింది, తీసాడు. ఒక 15 లక్షలు 20 లక్షల దాకా పోయింది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, 95 జాబ్ చిరాకు వచ్చింది, బిజినెస్ చేద్దాం అనుకున్నాం, బాగుంది, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ బిజినెస్ చేద్దాం అంటే, వాడికి చాలామంది అదే అందరూ తలకు సలహా ఇస్తారు కదా, అందులో ఒక సలహా ఏంటంటే డైరీ ఫామ్ పెడితే డబ్బులు ఇంకా చాలా బాగా మిగిలిపోతాయి, వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు అది ఇదని. దాని గురించి యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటే థంబ్నెయిల్స్ ఎలా ఉంటాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి డైరీ ఫామ్ పెట్టిన యువకుడు సంవత్సరానికి ₹1,00,00,000 టర్న్ ఓవర్, ఇలాంటి థంబ్నెయిల్స్ ఉంటున్నాయి యూట్యూబ్లో కూడానే. ఏ బిజినెస్ గురించి లేకపోతే పలానా సాఫ్ట్వేర్ ఉద్యోగి సాఫ్ట్వేర్ మానేశాడు, మేకలు మేపుతున్నాడు లేకపోతే గొర్రెలు మేపుతున్నాడు, సంవత్సరానికి 2 కోట్లు 3 కోట్లు టర్న్ ఓవర్. ఇవి చూసి, ఇలాంటి వీడియోలు చూసి మా ఆవిడ అట్రాక్ట్ అయ్యి బిజినెస్లోకి దిగాడు. యూట్యూబ్లో వీడియోలు చూశాడు, ఒక ల్యాండ్ తీసుకోమన్నారు, తీసుకున్నాడు, బర్రెలు ఎక్కడ కొనాలి ఇవన్నీ చెప్పారు, చేశాడు, బాగుంది, అంతా హ్యాపీ, అంతా బాగానే ఉంది. బర్రెలు పాలు ఇస్తాయి, ఆ పాలు ఎవరికి అమ్మాలి, అదే యూట్యూబ్ వీడియోలోనే చెప్పడు, ఏ కేంద్రంకో లేకపోతే ఎవరికో నీళ్ళు ఉన్న వాళ్ళకి అమ్మాలి. అంత డైరీ ఫామ్ పెట్టేస్తే వచ్చిన అన్ని పాలు ఎవడికి అమ్మేస్తే ఎవడుకునేస్తాడు అంటే, కొన్ని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరో తెలియాలి, వాళ్ళు ఎంత కొంటున్నారో ఏంటో తెలుసుకుని ఆ తర్వాత బిజినెస్లోకి దిగాలి. అంతేగాని ముందే యూట్యూబ్లో బిజినెస్ ఎలా పెట్టాలి, ఎంత పెట్టుబడి అవుద్ది, ఎంత ల్యాండ్ కావాలి, ఎన్ని బర్రెలు కావాలి, ఇవన్నీ చూసి బిజినెస్లో దిగిపోయి ఆ తర్వాత మార్కెటింగ్ ఎత్తుక్కోకూడదు. ముందు మార్కెటింగ్ ఎత్తుక్కుని ఆ తర్వాత బిజినెస్లోకి దిగాలి. ఇది ఏ యూట్యూబ్ వీడియోలోనే చెప్పరు. ఎందుకంటే నువ్వు మార్కెటింగ్ చూసుకో అనేది కష్టమైన పని. నువ్వు ఎంత డబ్బు పట్టుకుని ఇంత ల్యాండ్ తీసుకుని బిజినెస్లో దిగిపో అనేది ఈజీగా ఉండే పని. యూట్యూబ్లో ఎవరు చెప్పినా ఈజీగా ఉండే చెప్తాడు. ఈజీగా ఉండే చెప్తేనే జనం చూస్తారు. ఒరే బాబు, ఇందులో ఇన్ని కష్ట నష్టాలు ఉంటాయి, నువ్వు మార్కెటింగ్ తెలుసుకోవాలి, ఇవన్నీ చెప్తే ఎవడు చూడడు. అందుకని అవన్నీ ఎవడు చెప్పడు. ఆవిడ చెప్పట్లేదు కాబట్టి అందులో ఉన్నవి మాత్రమే తెలుసుకుని బిజినెస్లోకి దిగితే నష్టపోతారు. అన్ని గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి. ఇది నేను కేవలం జాబ్ మానేసి బిజినెస్ చేద్దాం, ఏదో బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. అంటే చెయ్యండి, తప్పులేదు, కానీ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి, మార్కెటింగ్ తెలుసుకోవాలి, ఆ తర్వాత బిజినెస్లోకి దిగాలి. దిగిపోయిన తర్వాత అవన్నీ తెలుసుకోవాలి అంటే నష్టపోతారు చాలా తీవ్రంగా. అంటే ఇప్పుడు నేను ఎవరిని నిరుత్సాహపరచడానికి వీడియో చేయట్లేదు, అత్యుత్సాహం పనిచేయదు అని చెప్పడమే నా ఉద్దేశం. జై హింద్.